విజయనగరం పేలుళ్ల కుట్ర కేసు నిందితుల పోలీస్ కస్టడీ పిటిషన్పై జిల్లా కోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఓబులేసు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయనగరం జిల్లా పేలుళ్ల కుట్ర కేసు ఒక కొలికి వచ్చిందని చెప్పవచ్చు. అయితే ఈ పేలుళ్ల కుట్ర కేసులో ప్రధాన నిందితులైన సిరాజు సమీర్ని పోలీసులు కస్టడీకి కోరడం జరిగింది. సోమవారం రోజు ఈ కస్టడీ కోసం దరఖాస్తు చేయగా సోమవారము కొన్ని సాంకేతిక కారణాలతోటి ఆ కోర్టు ముందుకు నోటీసు రాని పరిస్థితి. అయితే మంగళవారం రోజు అంటే నిన్నటి రోజు జరిగిన పరిశీలనతో పాటు అదే వాదనలు కూడా పూర్తిగా అయ్యాయి. అయితే ఆ వాదనలు పూర్తయిన తర్వాత కేసు పూర్వపర్వాలు తర్వాత కస్టడీ విషయాలు పూర్తి వివరాలు విన్న తర్వాత న్యాయమూర్తి ఈ తీర్పును వాయిదా వేయడం జరిగింది. ఆ తీర్పు ఈరోజు వెలువడే అవకాశం ఉంది. మరి కొద్దిసేపట్లో తీర్పు వెలువడితే సానుకూలంగా పోలీసులకు అనుకూలంగా కస్టడీ కోసం అనుమతి లభిస్తే విశాఖ జిల్లా జైల్లో ఉన్నటువంటి 14 రోజుల రిమాండ్లో ఉన్నటువంటి ప్రధాన విజయనగరం పేలుళ్ల కుట్ర కేసు ప్రధాన నిందితులు సమీరు సలీం ఇద్దరు కూడా పోలీస్ కస్టడీ తీసుకునే అవకాశం ఉంది. పోలీస్ కస్టడీకి వారిద్దరు కూడా లభిస్తే ఈ కేసు సంబంధించిన మరిన్ని వివరాలు పూర్తిగా లోతైన దర్యాప్తు చెందే అవకాశం ఉంది. అయితే ఆ సోమవారం రోజే విజయనగరం చేరుకున్న ఎన్ఐఏ అధికారులు ఈ కేసు సంబంధించిన పూర్తి సమాచారాన్ని 2వ పట్టణ పోలీసుల నుంచి సేకరించడం జరిగింది. అయితే ఈ వారిద్దరు కూడా సిరాజు తర్వాత సమీర్ యొక్క కలయిక, తర్వాత వారి సామాజిక మాధ్యమాలు ఉగ్రవాద సంస్థలు జరిపిన చర్చలు, తర్వాత వాళ్ళతో సంప్రదింపులు, వారి కలయిక, తర్వాత ఆర్థిక మూలాలు, అదేవిధంగా పేలుళ్లకు సంబంధించిన పదార్థాల సేకరణ, వాటి తయారీ, వాటి ప్రయోగాత్మకంగా చేయాల్సి ఇవన్నీ కూడా ఈ ఎఫ్ఐఆర్ కాపీలో ఉన్న పొందుపరిచిన అంశాలతో పాటు అన్ని కూడా మిగతా సమాచారాన్ని కూడా ఆ ఎన్ఐ అధికారులు సేకరించడం. అంతేకాకుండా ఈ ఎవరైతే ఈ పేలుళ్ల కుట్ర కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్నారో సిరాజు యొక్క బ్యాంకు ఆర్థిక లావాదేవీలు కూడా ఎన్ఐ అధికారులు కనియడం జరిగింది. ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సిరాజ్ సంబంధించి జిల్లా కేంద్రం అంటే దాదాపుగా ప్రతి చోట కూడా ఎన్నో జాతీయ బ్యాంకులు ఉన్నప్పటికీ కూడా అత్యంత మెరుగైన సేవలు సదుపాయాలు ఉన్న జాతీయ బ్యాంకులు ఉన్నప్పటికీ కూడా సిరాజు కేవలం జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో మాత్రమే తన డిపాజిట్ లాకర్లు ఉంచడం పట్ల ఎన్ఐ అధికారులు నిఘా ఉంచి ఖాతాలను పూర్తిగా పరిశీలించడం జరిగింది. అంతేకాకుండా కుటుంబ సభ్యుల యొక్క ఖాతాలను కూడా వాళ్ళు పరిశీలించి చేయడం జరిగింది. అయితే మన సిరాజ్ యొక్క ఖాతాల విషయానికి వస్తే జాతీయ బ్యాంకుల్లో కాకుండా ఈ సిరాజు తన ఆర్థిక లావాదేవీలు కావచ్చు, తర్వాత లాకర్లు కావచ్చు, దాదాపుగా జిల్లా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒక తండ్రికి మాత్రమే కొత్త వలసలో మొన్నటి వరకు కొత్త వలసలో పనిచేసిన తండ్రికి మాత్రమే కొత్త వలసలో బ్యాంకులో ఖాతాలు ఉన్నాయి. అయితే మిగిలిన కుటుంబ సభ్యులతో పాటు సిరాజ్ కూడా ఈ ప్రస్తుతం మనం వెనకాల చూస్తున్నాము జిల్లా విజయనగరం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు. ఈ బ్యాంకులో సిరాజ్తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అన్ని మొత్తం కుటుంబ సభ్యుల యొక్క ఖాతాలు ఎన్ని ఉన్నాయి. ఈ సిరాజ్ యొక్క ఖాతాల విషయానికి వస్తే ఆయన ఒక ఖాతాను తన లాకర్లోనే దాదాపుగా 42 లక్షలు నగదు నిల్వ ఉన్నట్టు ఎన్ఐ అధికారులు గుర్తించారు. అంతేకాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకు అలా తండ్రి పేరు మీద, తర్వాత వాళ్ళ అక్క, తర్వాత అన్న పేరు మీద, వాళ్ళ అమ్మ పేరు మీద కూడా ఈ బ్యాంకులోనే కుటుంబ ఖాతాలు ఉన్నట్టు, అందులో దాదాపుగా 72 లక్షలు నిల్వ ఉన్నట్టు ఎన్ఐ అధికారులు గుర్తించారు. అంటే ఇంత భారీ మొత్తం లాకర్లోనూ తర్వాత ఖాతాలో సాధారణ ఖాతాలో నిల్వ ఉండడం పట్ల ఎన్ఐ అధికారులు అనుమానం వ్యక్తం చేసి సిరాజ్ ఖాతాతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ఖాతాలు కూడా స్తంభింపజేస్తారు. అయితే ఈ ప్రక్రియ జరుగుతుండగానే ఈ సిరాజ్ తండ్రి సిరాజ్ యొక్క ఖాతాలను తెరవడానికి ప్రయత్నించడము, తర్వాత 2 తపాలు అయితే లాకర్ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించడము ఎన్ఐ అధికారులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సిరాజ్ యొక్క తండ్రి, తర్వాత అన్న ఎస్టీఎఫ్ కానిస్టేబుల్గా పనిచేస్తే అన్నని ఇద్దరు కూడా నిన్నటి రోజు స్టేషన్ పిలిపించి వారి దగ్గర నుండి ఈ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన బ్యాంక్ ఖాతా బుక్లు, అదే ఆ పాన్ కార్డు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగిందని చెప్పి మనకు తెలుస్తుంది. అయితే ఈ ఎన్ఐ అధికారులు కేవలము సిరాజు సమీర్ యొక్క అరెస్ట్ తోటి వాళ్ళ యొక్క ఉగ్ర కార్యకలాపాలు పాల్పడిన అంశాలతో పాటు కూడా అంటే ఉగ్రవాద సంస్థలు కొత్త పంత ఎదుర్కొన్న అంశాన్ని కూడా ఈ ఎన్ఐ అధికారులు గుర్తించడం జరిగింది. అంటే ప్రధానంగా మొన్నటి వరకు ఒక పంతాన్ని అనుసరించిన ఉగ్రవాద సంస్థలు ఈ సిరాజు సమీర్ యొక్క విషయంలో కొత్త అంశాన్ని పంతాను కొనసాగించినట్లు ఈ ఎన్ఐ అధికారులు గుర్తించారంటే ఏదైతే మ్యాజిక్ లాంత్ అనే ఒక కొత్త పద్ధతిని ఈ ఉగ్రవాద సంస్థలు అనుసరించినట్టు ఆ మ్యాజిక్ లాంత్ అనే ఒక పద్ధతి ద్వారానే ఈ ఉగ్రవాద సంస్థలు దేశవ్యాప్తంగా కార్యకలాపాలు విస్తరించేందుకు తర్వాత సానుభూతి పరులను ఆకర్షించడానికి ప్రయత్నించినట్లు ఎన్ఐ అధికారులు గుర్తించారు. అంటే ఈ మ్యాజిక్ లాంత్ ఉద్దేశం ఏంటంటే సామాజిక మాధ్యమాల్లో వారికి అంటే ఉగ్రవాద సంస్థలకు అదేవిధంగా ఇస్లామిక్ మతానికి సానుకూలంగా పోస్టులు పెడితే ఎవరైతే ఈ పోస్టులకు సానుకూలంగా స్పందిస్తారో వారిని టార్గెట్ చేసి వారికి వ్యక్తిగతంగా తర్వాత వాళ్ళ యొక్క సామాజిక మాధ్యమాల ఖాతాల్లో పోస్టులు పెట్టడము, తర్వాత ఈ ముస్లిం మతానికి సంబంధించింది కావచ్చు, జిహాద్ సంబంధించిన అంశాలను వాళ్ళతో మరింత వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళు అగ్రెసివ్గా ఏదైతే ఉత్సాహభరిత
ఉత్కంఠభరితంగా కావచ్చు, ఆవేశంతో కావచ్చు, ఆక్రోషంగా ఎవరైతే పోస్ట్ చేస్తారో వాళ్ళని ఆకర్షించి ఈ ఉగ్రవాద సమస్యలకు సంబంధించిన కార్యకలాపాలని తర్వాత పేలులకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా వాళ్ళతో సంప్రదించి వాళ్ళకి చేరవేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో భాగంగానే ఈ విజయనగరం చెందిన సిరాజు, అదేవిధంగా సికింద్రాబాద్ బోయినగూడ చెందిన సిరాజును సమీర్ని కూడా ఈ విధంగానే ఈ మ్యాజిక్ లాంతర్ విధానం ద్వారా ఆకర్షించడం మనకు తెలుస్తుంది. వీరి ద్వారా ఆకర్షించి అంటే ఈ మ్యాజిక్ లాంతర్ పద్ధతి ద్వారా ఆకర్షించిన వారిని మత పెద్దలకు ఏదైతే ఇస్లామిక్ కావచ్చు, జిహాద్ మత పెద్దలు, ఉగ్రవాద సంస్థల మత పెద్దలు కలయికలు చేయడము, వారితో సమావేశాలు నిర్వహించడము, తర్వాత ఈ ఉగ్ర కుట్రలకు ఎలా పాల్పడాలి, తర్వాత ఈ సమాచారాన్ని తర్వాత ఎలా సేకరించాలి, తర్వాత ఆ పేలుళ్ళ పదార్థాలను ఎలా తయారు చేయాలి, వాటిని ఎలాగా ప్రయోగించాలి అనే అంశాలన్నీ కూడా వీరికి చేరించాలి. దీనికోసం ఒక ప్రత్యేకంగా ఏదైతే దాదాపుగా ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా మనకు ఇన్స్టాగ్రామ్, తర్వాత వాట్సాప్ అనే సామాజిక మాధ్యమాలు అత్యంత ప్రాచుర్యం పొందినప్పుడు కూడా ఏదైతే ప్రాచుర్యం తక్కువ ఉన్నటువంటి ఆ తక్కువ సిగ్నల్ అనే యాప్ను ఒక యాప్ను ఉపయోగించుకొని ఆ సమాచారాన్ని కూడా వాళ్ళకు ప్రత్యేక పీడిఎఫ్ కాపీలో వాళ్ళకి చేరవేయడం జరిగింది. ఈ పీడిఎఫ్ ఖాతాల్లో బాంబుల తయారీ విధానం కావచ్చు, బాంబుల యొక్క పేలుడు విధానం, తర్వాత వాటికి సంబంధించిన వివరాన్ని కూడా ఈ సిరాజ్కు, సమీర్కు సౌదీ అరేబియా ఉన్నటువంటి బీహార్ చెందిన ఒక ఇస్లామిక్ మతస్థుడు వీటిని వాళ్ళకి చేరవేయడం జరిగింది. ఈ అంటే ఈ విధంగా అంటే ఎప్పుడైతే నిఘా వర్గాలు దేశవ్యాప్త కుట్రల పట్ల ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తారో ఆ ప్రత్యేక కుట్ర వేగంగా వారించి అంటే నిఘా నుంచి తప్పించుకోవడానికి, తర్వాత ఈ ఉగ్ర కార్యకలాపాలను మళ్ళీ విస్తరించడానికి ఈ మ్యాజిక్ లాంతర్ని కొత్త విధానాన్ని అనుసరించినట్లు కూడా ఈ సిరాజ్ సమీర్ కేసులో వెలుగు చూడడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ కస్టడీకి అంటే ఈ ప్రస్తుతం విశాఖ జైల్లో ఉన్నటువంటి సమీర్, సిరాజు వాళ్ళ కస్టడీకి లభిస్తే మరింత ఈ విషయాల పట్ల, తర్వాత ఉగ్రవాద సంస్థలు కొత్తగా అనుసరిస్తున్న విధానాల పట్ల మరింత సమాచారాన్ని సేకరించే అవకాశం ఉంది. ఓటు స్టూడియో.